శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతే నమ శ్రీ మహాసరస్వత్యై నమ హరి ఓం శ్రీమాత్రే నమ. క్రోధీనామ సంవత్సరం అక్టోబర్ మాసం కన్యారాశి ఫలితాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా కన్యారాశికి ఉత్తరానక్షత్రం 1వ పాదము, హస్తాక్షత్రం 4 పాదాలు, చిత్తాక్షత్రం 1-2 పాదాలు ఇందులో గోచరిస్తున్నాయి. ఈ యొక్క రాశిలో ముఖ్యంగా ఈ యొక్క కన్యారాశి వారికి జన్మస్థ రవి బుధ కేతులు సంచారం జరుగుతున్నాయి. అట్లాగే శుక్రుడు 2వ స్థానంలో ఉన్నారు. వక్రగతి అయినటువంటి శని 6వ స్థాన సంచారము, 5వ స్థాన సంచార వీక్షణ, రాహు 7వ స్థానంలో ఉండడం, అట్లా గురు వక్రగతి వల్ల 8వ స్థాన వీక్షణ, అట్లాగే ఈ యొక్క కుజుడు 10వ స్థానంలో ఉండడం. ఇటువంటి పరిస్థితి చూసినట్టయితే ముఖ్యంగా ఈ కన్యారాశి వారికి ముఖ్యంగా లగ్న అంటే జన్మరాశిలో రవి బుధులు కేతువులు ఉండటం వల్ల ప్రతి దాని విషయంలోనూ కూడా 1-200% పూర్తిగా ఆలోచన చేయాల్సి వచ్చిన పరిస్థితి ఉంటుంది. ఎంతో శ్రమ చేస్తే తప్ప ఫలితాలు రాని పరిస్థితిగా గోచరిస్తుంది. అట్లాగే సగంగా ఆలోచించడము, అట్లాగే ఈ శుక్రుడు 2వ స్థానంలో సంచారంలో కుటుంబంలో మాత్రం చాలా అద్భుతంగా ఫలితాలు ఉంటాయి. దాంపత్య అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు నెరవేరే అవకాశం ఉంటుంది. ధనరాబడి కూడా బాగుంది. మేము మెచ్చుకునే వాళ్ళు కొంతవరకు అవకాశం ఉంటుంది ద్వితీయ స్థానం శుక్రుడు సంచారం వల్ల. అయితే ఇక్కడ 5వ స్థానంలో శని సంచారం వక్రగతి వీక్షణ వల్ల చికాకులు చింతలు అనేవి సంతానం వల్ల కానీ నేము ఫేమ్ ఎక్కడైతే తెచ్చుకుంటారో అక్కడే మీకు కొంతవరకు ప్రతికూల వాతావరణం ఏర్పడటం, ప్రతిష్టంభన జరుగుతుంటుంది. అంటే మిమ్మల్ని మీరు నిరూపించుకునేటువంటి సమయాన్ని అక్కడ చూపించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అట్లాగే ఈ రాహు 7వ స్థాన సంచారం వల్ల అపార్థాలకు లోనయ్యే అవకాశం ఉంటుంది. మాట ధోరణి చూసి నిజంగా వీళ్ళు చేయగలరా, మాట మీద నిలబడగలరా అనే ఒక స్థానంలోకి వస్తారు. మేము చేయగలను, నిరూపించగలమని మీరు నిరూపించుకోవాలి ఈ యొక్క మాసంలో. అట్లాగే గురుడు 8వ స్థాన వీక్షణ వల్ల దీర్ఘకాలికంగా బాధపడుతున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా మీకు అనారోగ్యం ఏదైతే ఉందో అది ఆరోగ్యంగాకరమైన పరిస్థితిగా ఉంటుంది. ఇది ఏదైనా ఒక గృహప్రవేశం కానీ, గృహ కొనుగోలు కానీ, భూ కొనుగోలులో చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఇల్లు కట్టుకుందామని ఒక ఆలోచనలోకి వస్తారు. దాన్ని ఎలా ముందర తీసుకెళ్ళి ఆలోచిస్తుంటారు. ఒక ఆలోచన అనేది మీకు ముందర పెరుగుతుంటుంది. అట్లానే కుజుడు 10వ స్థాన సంచారం వృత్తిరీత్యా చాలా స్ట్రెస్ ఫీలింగ్గా గోచరిస్తుంటుంది. ఈ స్ట్రెస్ ఫీలింగ్ నుంచి బయటపడాలి అనుకుంటే 1-2 ఆలోచన చేసి దాని ముందరికి వెళ్ళడం మంచిది. అంతే ఏదో లైట్గా తీసుకొని ఇవాళ ఉంటే రేపు కష్టాలు పోతాయనే పరిస్థితి కాదు. చాలా జాగ్రత్తగా వహించి ముందుకు పోతే మంచిది. అట్లాగే ఈ కుజుడు వల్ల 10వ స్థానం వల్ల ముఖ్యంగా మనకి వృత్తిరీత్యా కానీ, ఉద్యోగరీత్యా కానీ, అట్లాగే అక్కడ ఉండేటువంటి పరిస్థితుల వల్ల కానీ ప్రతికూలం అనేది ఏర్పడుతుంది. కాబట్టి వాటి నుంచి మనం బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉండేట్టుగా చేసుకోవాల్సిన సమయం ఇదే అని మీ యొక్క ఆలోచన ధోరణి ఉండాలి. మొత్తం మీద కన్యారాశి వారికి కొంత ప్రతికూల వాతావరణంతో పాటు మీ యొక్క లక్ష్య సాధనని నిరూపించుకునేటువంటి మాసంగా గోచరిస్తుంది. మీ లక్ష్యాన్ని ఛేదించగలుగుతామా లేదా అనేది ఈ మాసంలో చవిచూస్తారు. శత్రువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఆప్తులు కావచ్చు. కన్యారాశి వారికి ఒక పరీక్షలాగా గోచరిస్తుంది అక్టోబర్ మాసము. మీకు మీరే సాటి అని సాధించుకునేటువంటి సమయం ఇదే. అట్లాగే సినీ రాజకీయ ప్రముఖులు కానీ తగునైన నీతిలో బుద్ధిబలాన్ని ప్రదర్శించి పరిస్థితులను అనుకూలంగా చేసుకోవాలి. రాజకీయ సినీ ప్రముఖుల్లో కొంత ప్రతికూలమైన వాతావరణం ఉన్నా కూడా మీకు సమయం వస్తుందిలే అప్పుడు ఆలోచిద్దామని ఆగిపోయే పరిస్థితులకు వస్తారు. అట్లాగే ఇంట్లో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి క్రీడాకారులు కానీ విద్యార్థులకు కానీ కొంత బుద్ధిమాంద్యత ఏదైతే ఉందో దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. మొత్తం మీద కన్యారాశి వారికి సంతానంలో చికాకులు ఉండటం, అనారోగ్య సూచన ఏదైతే ఉందో వాటి నుంచి బయటపడటానికి ఈ మాసంలో ముఖ్యంగా శివారాధన అనేది చాలా బాగా చేసుకోవటం మంచిది.
ఈ రాబోయే దసరా నవరాత్రులలో ముఖ్యంగా ఈ కన్యా రాశి వారు ప్రముఖంగా మహాలక్ష్మి ఆరాధన చేయటం వల్ల స్థిరమైనటువంటి ఆలోచన బుద్ధిబలాన్ని ప్రదర్శించగలుగుతారు. అట్లాగే ఈ యొక్క రాబోయేటువంటి పౌర్ణమి తర్వాత ఒక గ్రహణం వీడిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది లక్ష్య సాధన వల్ల. కాబట్టి చాలా నేర్పుగా మీరు ముందుకు వెళ్ళి ఒక గ్రహం నుంచి బయటపడిన వాళ్ళుగా, చంద్రుడు ఏ విధంగా అయితే గ్రహం నుంచి మళ్ళీ తెలుపు రంగులోకి మారుతాడో పాడ్యమి రోజున, అలా ఒక గ్రహం నుంచి వీడి మళ్ళీ ఒక తెల్లని ఛాయగా మీరు బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరికీ మచ్చలు అనేది సహజం. చంద్రుడు కూడా మచ్చ ఉంటుంది. మీరు చూసినట్టయితే దృశ్య కావ్యంలో మనకు చంద్రుడికి కూడా మీరు పౌర్ణమి తర్వాత చూడండి, చంద్రుడికి అపోలో అని అంటారు దానికి చంద్రబింబంలో మీరు చాలా కాలం కింద చదువుకున్న వారికైతే తెలుస్తుంది అపోలో గురించి. కాబట్టి చంద్రుడికి కూడా ఒక మచ్చ అనేది సహజంగా శివుడి వలనో, గణపతి శాపాల వలనో, లేదా దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన వలనో అనేక శాపాలు జరిగాయి. కాబట్టి చంద్రుడు బయటపడ్డాడు. అలానే ఈ కన్యారాశి వారు ఈ మాసంలో అన్ని పరీక్షల్లో నెగ్గి పైకి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాటిని మీరు ముందు చూపుగా ఆలోచన చేసి బయటపడడం మంచిది. ఈ ఆశ్వీజ మాసంలో ముఖ్యంగా అందరూ కూడా దసరా నవరాత్రులు విరివిగా చేస్తుంటారు. శక్తికి అనుకూలంగా ఈ దసరా నవరాత్రులలో అందరూ కూడా ప్రత్యేకంగా చేసుకునేటువంటి అంశం ఏంటంటే కుంకుమార్చన అంటారు. అమ్మవారికి ఇష్టమైంది ఏంటయ్యా అంటే కుంకుమార్చన. ఒక్కొక్కరొకరు ఇష్టం కాబట్టి కుంకుమార్చన అనేది అమ్మవారికి ఇష్టంగా చేస్తారు. అలానే చీరలు కట్టడం, ప్రతి అమ్మవారికి ఒక రకమైన రంగు చీరలు కడుతూ ఉంటారు. ఈ ఆశ్వీజ మాసంలో ఈ ద్వాదశ రాసుల్లో జన్మించినటువంటి వారందరూ కూడా రాబోయే అంటే జరుగుతున్నటువంటి ఆశ్వీజ మాసంలో అమ్మవారి అనుగ్రహం పొందటానికి కానీ ప్రతినిత్యం కూడా అమ్మవారికి మీ ఇంట్లో ముఖ్యంగా చందనాది తైలం కానీ లేదా జవ్వాది దొరుకుతుందండి మార్కెట్లో. ఈ జవ్వాదితో కానీ గంధాన్ని మిశ్రమాన్ని చేసి అమ్మవారికి పెట్టినా కూడా మంచి ఫలితాలు గోచరిస్తాయి. అమ్మవారికి ఇష్టం ఉంది ఏంటంటే తాంబూరతపూరిత. మనకు లలితా సహస్రనామంలో అనేక నామాలు ఉన్నాయి. అమ్మవారికి తాంబూలం అంటే సౌందర్య లహరిలో కూడా మనకేం చెప్పారు అంటే అమ్మవారి నాలుక ఎర్రగా ఆ తాంబూల చరణవరణం చేసుకుంటే ఎట్లా ఉంటుందో తాంబూల చరణవరణం, ఆ తాంబూలాన్ని అమ్మవారికి మనం పెట్టాలి అన్నారు. ఇక్కడ ఉపవాస దీక్షగా ఎవరైతే ఉంటారో తాంబూలాన్ని గనక సమర్పణ చేస్తే అమ్మవారికి చాలా మంచిదైనటువంటి అద్భుతాలు మనకు గోచరిస్తాయి. సౌందర్య లహరిలో కూడా చెప్పబడింది. కాబట్టి సౌందర్యాలలో చెప్పబడింది కాబట్టి సుగంధ ద్రవ్యాలు ఉంటాయమ్మా అమ్మవారికి పెట్టేటువంటి సుగంధ ద్రవ్యాలు. జాజికాయ, జాపత్రి, ఇలాచి, లవంగం, పచ్చకర్పూరం, యాలక్కాయలు ఇవన్నీ మిశ్రమంగా పౌడర్ చేసి దానిలో చిన్న ఒక్క కట్ చేసుకొని ఒక్క కూడా పెట్టేసి తాంబూలానికి ఒక లవంగాన్ని కూడా పెట్టి అమ్మవారికి ఇది కనుక సమర్పణ చేస్తే అమ్మవారి శీఘ్రగతిన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి మనకు దేవి భాగవతం కానీ సౌందర్య లహరిలో కానీ చెప్పబడుతుంది. అట్లానే లలితా సహస్రనామంలో కూడా అమ్మవారికి ఇష్టమైంది బెల్ల పాయసంగా చెప్పబడింది. దుర్గాదేవికి బెల్ల పాయసాన్ని ప్రతినిత్యం కూడా అమ్మవారికి పెట్టడం వల్ల ద్వాదశ రాశులు అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. ఈ ఆశ్వీజ మాసంలో రాబోయేటువంటి పౌర్ణిమ కూడా చాలా విశేషంగా అశ్విన్యా దేవతలకు సంబంధించినటువంటిది. అంటే రాజవైద్యులని పిలుస్తుంటారు వీరిని. అశ్విని దేవతల్ని రాజవైద్యులుగా వ్యవహరిస్తారు. కాబట్టి ఈ ఒక పౌర్ణమి రోజున ఎవరికైతే మానసిక రుగ్మతతో అంటే మానసికమైనటువంటి టెన్షన్స్ అంటే ఎట్లా మన జాతకంలో ఏ విధంగా కనబడతాయండి అంటే ఇవి కేతువు చంద్రుడు లేదైనా రాహువు చంద్రుడు వీటి కలయిక వల్ల కానీ వీటి పరస్పర వీక్షణ వల్ల కానీ మానసికమైన రుగ్మతలు గోచరిస్తాయి. అంటే ఇమ్మెచ్యూరిటీ ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి. వాటికి కాను రాబోయేటువంటి పౌర్ణిమ ఏదైతే ఉందో ఆ రోజు కానీ చంద్రబింబానికి అంటే పౌర్ణమి నాటి చంద్రబింబానికి కానీ పాయసాన్నం చూపించినట్లయితే అన్ని
భయాల నుంచి కూడా తొలగింపజేస్తుందని మనకు లలితా సహస్రనామంలో చెప్పబడింది. పాయసాన్న ప్రియాత్వస్థ పశులోక భయంకరి అని చెప్పబడింది. కాబట్టి పాయసాన్నాన్ని ఎవరైతే నివారణ పెడతారో అన్ని భయాల నుంచి కూడా, పశుపక్షాదుల నుంచి ఉండేటువంటి భయాలు కానీ, అనేక జంతువులు కానీ, మనలో ఉండేటువంటి రాక్షసత్వాలు కూడా నిర్మూలన చేస్తుందని పాయసాన్నం అంటే. అందుకని బెల్ల పాయసాన్ని కానీ పెట్టినట్లయితే అమ్మవారు అన్ని అనుగ్రహాన్ని మనకు ఇస్తుంది. ఇది ఈ దసరా నవరాత్రులలో ద్వాదశ రాశి వాళ్ళందరూ కూడా పాటించాల్సిన నియమం. శ్రీమాత్రే నమః.